పసుపు కుంకులు అన్ని తీసుకురండి. ఇందులో పువ్వు పెట్టలేదు, రేపు చూసేద్దాం. రేపు ఎంతో బాగుంది. ఏమిటి ఎదురుగా దేవుళ్ళని పెట్టుకుని మాకు దండాలు పెడుతున్నారు? దైవం లాంటి భర్తలనిచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టాం. పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం. అసలు ఆ దేవుళ్ళ కంటే మాకంటే మీరే గొప్పవాళ్ళు. మేమా? అవును విజయ, తోడుకోళ్ళయ్యుండి కూడా మీరు అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటాం మీ మంచితనం. మన బిడ్డల్ని ఎవరి పిల్లలో కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం. చాలండి, పెళ్ళాల్ని పొగిడితే కాపురాల్లో కలతలొస్తాయంట. పదండి, టిఫిన్ చేద్దరు. అవునవును, ఆకలి దంచేస్తుంది, పదండి. రావులమ్మా, ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు. నీ మొక మండ సన్యాసుల్లో తొలిబంతులాగా అయ్యగారుల కంటే నీకు తొందర ఎక్కువైంది ఏంటయ్యా? ఇంట్లో డ్రైవరు, ఓనరు, పనివాడు, అమ్మగారు తేడాలు లేవు. అంతా సోషలిజం. వాళ్ళ ముందు మనం వెనకాలేదు, ఆకలే ముందు. ఎరా ధర్మాయ్, టిఫిన్ ఎలా ఉందిరా? టిఫిన్ చాలా బాగుందండి. కొబ్బరి చట్నీలో కొంచెం కొబ్బరి తక్కువ. వంకలు పెట్టడానికి రెడీ. కాస్త సాయం చేయరంటే మాత్రం డ్రైవర్ పనిలే చేస్తానంటావు. పనంటే గుర్తొచ్చింది, రేపు మా ఆడపడుచొస్తుంది. ఎవరు వెళ్తున్నారు? ఆ పనులన్నీ ఎవరు చూస్తున్నారు? ఆ ఏర్పాట్లన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. తమ్ముడు వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు. అయ్యగారు నేను కారు వేసుకుని స్టేషన్కి వెళ్తా. లాగించు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీ అందరికీ ఓ శుభవార్త. మా చెల్ల 20 సంవత్సరాల తర్వాత ఫారెన్ నుంచి వస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తున్నాం. మేనేజర్ గారు, మనం బయలుదేరదామా? వస్తాం. అయ్యా, చిన్నమ్మ గారు వస్తున్నారంటే మీకే కాదు, మాకు కూడా పండగలా ఉందయ్యా. పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు. మేము కూడా స్టేషన్కి వచ్చి అమ్మాయి గారు రిసీవ్ చేసుకుంటామయ్యా. అలాగే, తప్పకుండా రండి. వెళదాం. ఉన్న ఒక్క అడుగుతున్నా, అంత దూరం ఎందుకు పంపించారు? ఏం చేస్తాంరా, అమ్మా నాన్న పోయిన తర్వాత దాన్ని ఆళ్ళ పళ్ళ చూసి ఆడదిక్కు లేక మా మేనత్త గారు ఫారిన్ తీసుకెళ్ళింది. అక్కడే పెంచి పెద్ద చేసి ఫారిన్ నుంచి ఇండియా ఫస్ట్ టైం వస్తుంది. వచ్చి ఇక్కడే ఉంటారా, తిరిగి వెళ్ళిపోతారా సార్? ఏం చెప్తాం, నచ్చితే ఇక్కడే ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఫారిన్ వెళ్ళిపో. మాటలోనే మేలు వచ్చేసింది. బండి వెళ్దాం. సంబంధించండి. హాయ్ బంగారు, ఎలా ఉందమ్మా? ప్రయాణం బాగా జరిగిందా? యూస్లెస్ ట్రైన్, యూస్లెస్ అమ్మాయి గారు, వాట్స్ ఆల్ దిస్ నాన్సెన్స్. పదన్నయ్య. ఈ ఇండియా ట్రైన్ నమ్ముకుని ఏ కడుపుతో ఉన్నదో ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ దిగే లోపల బిడ్డతో సహా దిగుతుంది. సో దట్ మచ్ డిలే. మన బంగారుకి ఈ వాతావరణం, ఈ ట్రైన్లు ఇవన్నీ కొత్త కదరా, అందుకే చిరాకు పడుతుంది. పాపం బాగా అలసిపోయినట్టుంది. అయితే 2 days ఫుల్ రెస్ట్ అన్నమాట. Who is this lazy fellow, Ram? బద్దకస్తుడైనా మంచి నమ్మకస్తుడమ్మా మన డ్రైవర్. నమస్కారం. సామాన్ కార్లో పెట్టండి. చెల్లెమ్మా, వీళ్ళంతా మన ఫ్యాక్టరీ వర్కర్లు. ఫ్యాక్టరీ పదండి. ధర్మం చేయండి అమ్మా. Don't touch me. అమ్మా అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ధర్మం చేయండి అమ్మా. ఈ అడుక్కునే వాళ్ళే లేకుండా కనుక్కుని మరి కాల్చి చంపేయాలి. అప్పుడు కానీ ఇండియా బాగుపడదు. సరే సరే, నువ్వు కారెక్కమ్మా. ఎక్కడా మీ వదిలినిద్దరినీ గుర్తుపట్టావమ్మా? కమాన్ రామ్, ఎలా మర్చిపోగలుగుతాను? 1000 మందిలో ఉన్నా కనిపెడతాను. ఇది కళ్యాణి, నీ పెళ్ళాం. ఇది రాణి, వాడి పెళ్ళాం. ఆమె కరెక్ట్? బత్తాయిల్లో దబ్బపళ్ళు, గేదెల్లో గౌడు గేదెలు,
మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా గుర్తుపట్టొచ్చు. కొంచెం ఆగమ్మా. What is this? దిష్టి తీస్తున్నావమ్మా. అంటే ఎవరి చూపు నీ మీద పడకుండా. అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి? పళ్ళులో మంట పెట్టి నా ఫేసుకు తగిలిస్తే మొహం కాలుద్దు గాని దిష్టి పోదు. కళ్ళు చూడ్డానికి మాత్రమే, కురుకు తినవు. ఎవరో చూసినంత మాత్రాన నేనే చిక్కిపోను, నాకే రోగం రాదు. అండర్స్టాండ్? ఇది స్వీట్ షాప్లా? నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు. టూ మచ్ గా. నే వెళ్లే లోపల మీ బాడీలోంచి నడువులు బయటికి రావాలి. 26, ఓన్లీ 26 నలా ఉండాలి. లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా. అమ్మో, మామూలాడది కాదు. ఈవిడి గారికి మొగుడెవడొస్తాడో గాని. కొక్కరకో పూజులా ఒక సిరి పెట్టన ముస్తాబు చూడాలమ్ము. డూడు బసవన్నల హరిలో హరిదాసుల ముచ్చట్లు నీడేనమ్ము. కొక్కరకో పూజులా కోక సిరి పెట్టన ముస్తాబు చూడాలమ్ము. డూడు బసవన్నల హరిలో హరిదాసుల ముచ్చట్లు నీడేనమ్ము. నాగలే మన్నదోయ్ కొత్తవరి పొంగలే గన్నదోయ్. కౌగిలే మన్నదోయ్ కోక సిరి ఎంగిలాడన్నదోయ్. కొక్కరకో పూజుల కోక సిరి పెట్టల ముస్తాబు చూడాలమ్ము. డూడు బసవన్నల హరిలో హరిదాసుల ముచ్చట్లు నీడేనమ్ము. పడతా పడతా నేను పప్పు దాకలో పడతా, పడతా పడతా నేను పాదల గోతిలో పడతా. ఓహోయ్ రాములు ఓహోయ్ సాములు, ఉప్పు వాటలో పడతా, ఊరి బాబులో పడతా. ఆదుకో సాములు చేరుకో సాములు. పొగరెక్కి ఉన్నది పట్టే మనసు. ఆ పొగ మనసులో ముద్దు దంచు దంచు. చలికాగకున్నది పెట్టే మంట. నా తలి మంట కాకలో పట్టాం జంట. పడుచు పరువాలు పరికి నీళ్ళు. పడితే పుడుతూనే 16 ఏళ్ళు. జనవరిలో తొలివరిలో మగసిరులే మజ మజ. నాగలే మన్నదోయ్ కొత్తవరి పొంగలే గన్నదోయ్. హోయ్ హోయ్ హోయ్. కౌగిలే మన్నదు కోక సిరి ఎంగిలడన్నదు. కొక్కరకో పుంజుల కోక సిరి పెట్టల ముస్తాబు చూడాలమ్ము. డూడు బసవన్నల హరిలో హరిదాసుల ముచ్చట్లు నీడేనమ్ము. చిరుగాజు చిట్లాల చిరుచెమట పట్టాల చిగురంత కోలాటకి. రసగన్ను తగలాల రైకమ్మ పిగలాల రమ్మంత కోలాటకి. పులకింతల పూదోటలో పూబంతుల సయ్యాటలో.
పొంగేటి అందాలు చూసేయాలా కన్నె వంపుల్లో హారాలు తీసేయాలా పేటల్లో బొబ్బిళ్ళు తొక్కేయాలా కొన్ని పైటల్లో కొచ్చెళ్ళు లెక్కేయాలా కొలువు తీరారు కొత్తలు కుసరి సరసాల చేగిళ్ళు కసి కసిగా ఉసిగొలిపే పుంజులతో మజ మజ తోట ఏమన్నదోయ్ క్యాష్ రెడ్డి ఆట వెయ్యమన్నదు అరే గూడ ఏమన్నదోయ్ ఎంత సరే రేటు ఎంత అన్నదు కొక్కరకో పుంజుల కోకసిరి పెట్టల పుస్తాబు చూడాలమ్ము డూడు బసవన్నల హరిలో హరిదాసుల ముచ్చట్టు నీడేనమ్ము నాగలేమన్నదోయ్ కొత్తబడి పొంగలేదన్నదోయ్ అరే హాయ్ కౌగిలేమన్నదు కోకసిరి ఎంగిలడన్నదు ఏమిటో ఈ వయస్సులో ఈ సరసాలు? ఏ 30 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయావేమిటి మళ్ళీ? ఆ సంబడమే తక్కువైంది మనకి. సరసమాడింది నేను కాదు, అరుగో మీ కొడుకు కాళ్ళు. ఏమిట్రా ఈ దాగుడు మూతలు? గౌరీ నాకు ఫోటో చూపెట్టమంటే చూపెట్టకుండా పారిపోచేసిందన్నా. ఏదో దేవుడి ఫోటో అయి ఉంటుందిలే. ఆహా, దేవుడి ఫోటో అయితే పూజ గదిలో పెట్టుకుని పూజించుకుంటారు కానీ ఇదిగో ఇలా జాకెట్ లో పెట్టుకుని దాచుకుంటారేంటి? జాకెట్ లో పెట్టుకుంటాను, పాకెట్ లో పెట్టుకుంటాను, అది నా ఇష్టం. నీ ఇష్టం ఏదో తెలుసుకుందామనే చూపించమంటున్నాను. నేను చూపించను. ఇహ లాభం లేదు, చెయ్యట్టాల్సిందే. నిన్ను ఆగు, ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తా? నన్ను వదిలేరా? ఏంటి వదిలేది? ఆహా, చూశాను. ఎవరి ఫోటోరా? ఏది ఏది? అయ్యో! చూడండి నీ పిల్ల బంగారం గాను.